హే గాయ్స్, ఎలా ఉన్నారు గైస్ అందరూ? ఈరోజు మేము గంగమ్మ జాతరకి అయితే మా ఊరికి వెళ్తున్నాము. సో లగేజ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు చూపిస్తాం మీకు. రేపు తెల్లారితో కిషోరంతో పాటు మేము స్టార్ట్ అవుతున్నాం గైస్. కిషోర్ అని మీకు గుర్తున్నాడు కదా, ఎప్పుడో 2-3 ఏళ్ళ ముందు ఏదో ఇంట్రో ఇచ్చినాము. అది మళ్ళీ ఊటీ బ్లాగ్లో చూసింటారు మీరు, 2023. ఒకసారి మా లగేజ్ అంతా చూడండి గాయస్. నౌ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ గాయస్, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, ఆఫీస్ బ్యాగ్స్, ఎవ్రీథింగ్. సో రేపు తెల్లారితో కిషోర్ అనే రియాక్షన్ కూడా రికార్డ్ చేద్దాం. ఆయన ఎట్లా ఫీల్ అవుతాడు. ఆయన డిక్కీలో ఆయన సామాన్లు అన్నీ ఉన్నాయి. మన సామాన్లు సరిపోకపోతే ఆయన సామాన్లు బయట అంతే. ఓకే గైస్, రేపు మార్నింగ్ కలుద్దాం. సీ యూ టుమారో. సో గైస్, మేమైతే లగేజెస్తో పాటు కిందకి అయితే వచ్చేసినాము. కిషోర్ అన్న ఇంకా రాలేదు గైస్. టైం సెన్సే లేకుండా పోతుంది కిషోర్ అన్నకి. మామ చూడండి, పక్క పిన్లు అమ్మేవాడు మాదిరిడాడు. ఈడు చూడు బోకులు ఎత్తుకొని. సో గైస్, లిటరలీ ఆ బోకులు కానీ ఎత్తుకొని పోలేదంటే మాకు ఇంట్లో కూడా రానిరు గైస్. దాంట్లో నుండి ఏదో ఒకటి ఎత్తుకొస్తామా, ఆ బోకులన్నీ ఈడే నిలిచిపోతాయి. మళ్ళీ బెంగళూరుకి పంపించేస్తారు ఎత్తుకొని పోకపోతే. అందుకని భయంగా ఎత్తుకొని పోతున్నాం గైస్. మామ్ బ్యాగ్లో ఉండేదంతా బోకులే, ఇండియన్ మామ్ థింగ్స్ గైస్. ఇదంతా ఆ కవర్స్ బాక్సెస్ ఎత్తుకొని పోలేదంటే ఇంకంతే. మనం ఇప్పుడు కిషోర్ అన్న వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందే గైస్, తప్పదు. ఈ మరి 2 రోడ్లు నిద్ర వస్తుంది. డ్రైవ్ చేయాల్సింది నువ్వేనాయనా, మేమందరం పడుకుంటాం ప్రశాంతంగా. మీరు పడుకుంటే నేను పడుకుంటా. సాంగ్స్ ఉంటాయి, ఎంజాయ్ చేద్దాం అనుకుంటాను ట్రిప్. మీ ఇద్దరు ముందర వచ్చి మ్యాప్ పెట్టుకుంటాం. మ్యాప్ ఏంది? ఓ, మనం మ్యాప్ పెట్టుకోవాలి. మన సూపర్ కార్ ఊరే అవన్నీ చెప్తే అని పట్టుకొని కిషోర్ అన్న బొక్కలు పోతారు రా. ఒకవేళ వీడియో పోలీసు వెళ్ళారని చూస్తే. గైస్ ఫైనల్లీ అక్కడ ఏదో లైటింగ్ వస్తుంది, మీకు ఒకసారి జూమ్ వేస్తా. సో ఐ థింక్ ఇట్స్ కిషోర్ అన్న గైస్. ఒక లైట్ ఎక్కువ ఒక లైట్ తక్కువ ఉందంటే కిషోర్ అన్న. సో గైస్ ఫైనల్లీ టైం సెన్స్ లేని కిషోర్ అన్న అయితే వచ్చేసినాడు గైస్. హైరా ధన్విన్. కిషోర్ అన్న ఏం ఇప్పుడు చెప్తున్నావు ఇంత లగేజ్ అని? నేను టౌన్కి చెప్పిన ఎక్కువ లగేజ్ అవ్వదురా అని. కాదు మమ్మల్ని గుడిపించిన వాళ్ళేనా? లగేజ్కి ఒక ట్రాలీ కానీ వెనకాల మిస్టర్ బీన్లో ఒక ట్రాలీ తగిలించుకుంటాడు కదా, అమ్మారు వేసుకోవాలి. నేను డిక్కీలో ఫ్యాన్ ఎవడు పెట్టమన్నాడు, టేబుల్ ఫ్యాన్. నువ్వు లగేజ్ ఇవ్వమన్నాడు ఇంత. ఇంట్రానా కిషోర్ అన్న? సరే, మనం వెనకాల కూర్చొని హ్యాపీగా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాను. నువ్వు స్లీప్, నిద్రపో, నేను మ్యూజిక్ ఎంజాయ్ చేస్తా. ప్యాకింగ్ చేసుకుంటా ఉంటాడు. పట్టిందరా మామా విల్ ట్రై. డ్రైవర్ బిన్నేరా అమ్మ? ఏం డీజిల్ పట్టలేదా? నేను చెప్పి 30 రూపాయలనా? ఆ ముళ్ళు నా పైకే లేదు, డీజిల్ బొత్తి లేదు. ముళ్ళు లేదు. ఎక్కడికి పడిపోతుంది? బార్డర్ వరకు వెళ్ళిపోతుందా? బార్డర్ కాదు, ఫస్ట్ టోల్ గేట్ దాటింది. మన ఆంధ్రాలో 110 రూపాయలు. ఇది ఒకటే బెనిఫిట్. సో గైస్, టైమ్ ఇస్ అరౌండ్, టైం ఎంతనా? 2:40 గైస్. ఫైనల్లీ వి ఆర్ ఆన్ ద రోడ్. హుస్కోట టోల్ గేట్ కూడా దాటేసినాం గైస్. కనికరించిన హుస్కోట టోల్ ప్లస్ మెంబర్స్, సిబ్బంది. హుస్కోటలో ఉన్నాం కాబట్టి బిర్యానీ క్రేవింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. కిషోర్ అన్న ఏమంటాడో మన అభిప్రాయం తెలుసుకుందాం గైస్. బిర్యానీనా? ఇక్కడేనా బిర్యానీ? బిర్యానీ గైస్ ఇక్కడే అంట. ఇదే నా బిర్యానీ నువ్వు చెప్పిందా? అదే రాజుతాం బిర్యానీ ఉంటుంది. తిన్నావా? సో గైస్ ఫైనలీ మా ప్లాన్ అయితే చేంజ్ చేసుకున్నాం గైస్. 4 AM బిర్యానీ 3 AM తినేసి స్టార్ట్ అవుతాం గైస్. సో ఫైనలీ రాజధామ్ బిర్యానీకి అయితే వచ్చేసినాం గైస్. క్రౌడ్ అయితే ఉన్నారు గైస్. ఇట్స్ 3 o'clock గైస్, midnight. కానీ
ఆయన చూస్తాడులే, ఆడ కెమెరాలో కనిపిస్తుంది, ఆడ కెమెరాలో కనిపిస్తానులే. ఏం కనబడుతుంది అంత ఎట్లుండేది ఆ కెమెరా అన్న క్లీన్ చేయకూడదనా, రివర్స్ కెమెరా అన్న. గాయస్ హొస్కోట 4 AM బిర్యానీ గాయస్. వెంకట్ నువ్వు బిర్యానీ తింటావా? 4 AM బిర్యానీ రా, తినాలి. బాబు బిర్యానీ తింటావా? అమ్మ బిర్యానీ తింటావా? మా క్యాషియర్ ఈశ్వరన్న, థ్యాంక్ యూ ఫర్ స్పాన్సరింగ్ 4 AM బిర్యానీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. గైస్ దీన్ని దుర్గా గారికి ఎక్కడ దింపాలో మీరే చెప్పండి గైస్. ఆశతో ఎదురు చూస్తున్న కళ్ళు. ఇదేం చేయాలి, ఇలా ఒలింపిక్ ఇలా పట్టుకొని పెట్టుకోండి. కిషోరన్న ఎక్సైటెడా? పొగ వస్తుంది. పొగ చూడండి మామయ్య, ఫ్రేమ్కి సరిపోయినావుగా. ఏనిదో తోలు అయితే ఓకే. బిర్యానీ చెదురున్నా ఫస్ట్. జంపర్ పే బంపర్. వావ్. ప్రోటీన్ తినయ్యా బిన్న. సో గాయస్ ఫైనలీ బిర్యానీ 4 AM బిర్యానీ అయితే తినేసి స్టార్ట్ అయిపోయినాం గాయస్. కిషోర్ అన్న ఎట్లుంది ఎక్స్పీరియన్స్? కడుపు నిండా ఉంది. పాటలు పెట్టి స్టార్ట్ చేస్తా, సాంగ్ స్టార్ట్ చేస్తా. ఫ్యూల్ బ్రేక్ గాయస్, ట్రిప్ అప్డేట్ గాయస్. ఇంకా ఎగ్జాక్ట్గా హాఫ్ డిస్టెన్స్ ఉంది గాయస్. ఇప్పుడు ఎంతైతే వచ్చినామో ఇంకెంత? ఓ ఆల్మోస్ట్ 75% కవర్ చేసినాం. ఏముండ్రా దుర్గా గారు లేపాడు గైస్ ముళ్ళు. ఎరా కాలు సరిపోయినారా నీకు? ఏమావా పవన్ మామ కాదు, 120 దొక్కినావు. ఈ కారులో 120 దొక్కినావు అంటే సాహసమనే చెప్పాలి. ఈ అన్న కాదు, ఈ అన్న ఇట్లా పెట్టుకున్నాడు గైస్. ఇట్లా పెట్టుకున్నాడు. నిద్ర మొత్తం ఎగిరిపోయింది. విండో అమ్మా. సో గైస్ ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయినాము. మాకైతే గంగమ్మ జాతర వైబ్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి గైస్ మా అందరికి. అంటే మొత్తం డిస్కషన్ చేసుకున్నాము, డీజేస్ ఎట్లా ఏమేమి ఈవెంట్స్కి ఎట్లా చేయాలి అనేసి. సెమీ మాన్యువల్ విండోస్ అంట. ఈ కార్ మొత్తం సెమీ ఆటోమేటిక్ కాదు, సెమీ మాన్యువల్. కాదు, ఎక్కే ముందు ఇన్స్ట్రక్షన్స్ లిస్ట్ అతికించి పెట్టాలన్నమాట. గ్లాస్ ఎట్టెక్కియాలి, డోర్ ఎట్టేయాలి. పాపం దుర్గా గారికి ఇది ప్లేసెస్ సరిపోవట్లేదు. చూడండి కాళ్ళు చూడండి, బానెట్లోకి పెట్టినాడు ఇంతకు ముందర ఇంజన్లోకి. ఏం మా ఎట్లా ఈ కారు ఎక్స్పీరియన్స్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్? దీని తోలనోడు ఏ లారీ అన్నో తోలదు. సో నాకు లారీ తోలాలని లేదు కాబట్టి కారు తోలట్లేదు. ఒక లైట్ డిమ్, ఒక లైట్ డిప్. మనం ఎప్పుడైనా డిమ్ అండ్ డిప్ వేస్తాం గాయస్. ఈ కార్లో డిఫాల్ట్గా ఉంటుంది, ఒక లైట్ డిమ్ ఒక లైట్ డిప్ ఉంటుంది. అలా ఫంక్షన్ చేశాడు, ఐ మీన్ అలా ప్రోగ్రామ్ చేశాడు కిషోర్ అన్న. ఎదుటి వాళ్ళకి పాపం లేకుండా వాళ్ళే అనుకోవాలి ఏదో లైట్ అని చెప్పు. సారీ నో బ్యాడ్ వర్డ్స్ గైస్. ఇంకేమన్నా చేంజెస్ నోటీస్ చేసావా నువ్వు? ఓ అంటే లైక్ ఎట్లా అంటే బ్లాక్ స్మోక్ వస్తుంది, ఒక లెవెల్కి పోయినాక వైట్ స్మోక్ వస్తుంది. ఇంకా లెవెల్ కాదు ఏమి రావట్లేదు. చూడండి కిషోర్ ని ఎలా డిజైన్ చేశాడంటే, అంటే జనరల్ గా 4 సిలిండర్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క సిలిండర్ ఒక్కొక్కలాగా ఫంక్షన్ అవుతుంది. ఫస్ట్ సిలిండర్ లో బ్లాక్ స్మోక్ అనమాట, సెకండ్ సిలిండర్ లో వైట్ స్మోక్, థర్డ్ సిలిండర్ లో ఫైర్ వస్తుంది. యాక్చువల్గా
కాబట్టి స్మోక్ ఉండదు. ఫోర్త్ సిలిండర్ లో యాష్ వస్తుంది. ఫైర్ రావడం వల్ల స్మోక్ కనిపించదు. సో ఒక ఎక్స్టెంట్ లెవెల్ కి పోయినాక సో అన్ని కలిపి పొగ రాకుండా ఆపేస్తుంది. సో అది గైస్ ఫైనల్లీ మా ఊరికి అయితే రీచ్ అయిపోతాం ఇంకొక 10 minutes లో. చెప్పరు నిజాలు ఆ చెప్తాను. తోలే దుర్గాగాడు పవన్ మాకు కాదు. తక్కువ హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఒకసారి పోగ వస్తాను వెనకాల. ఎనివే రీచ్ అవుతాం కదా, చెప్పలేమా దుర్గా వెళ్తానంటే కాబట్టి. మేమైతే చాలా చేస్తూ పడుకుంటాం. మామ నిద్రపోయేకి రెడీగా ఉన్నాడు. నిద్రపో వ్లాగ్లో ఏముంది, ఫ్యాన్స్ హట్ అవుతారా? సో ఓకే గైస్, ఊర్లో కలుద్దాం గైస్. ఊర్లో కలుద్దాం అంటాం. అందరూ ఊర్లోనే ఉంటారు, మన ఇట్లా చూసే వాళ్ళందరూ ఊర్లోనే ఉంటారు. అందుకే ఊర్లో కలుద్దాం అంటున్నా. ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. వీలైతే ఆఫ్టర్నూన్ స్విమ్మింగ్ వెళ్దాం గైస్. గైస్ ఇప్పుడు దుర్గా గాడు ఒక బ్లండర్ మిస్టేక్ అయితే చేసినాడు గైస్. బ్లండర్ కే బ్లండర్ అది. బ్లండర్, మిక్సర్, గ్రైండర్ అన్ని ఆల్ మిక్స్ తప్పు అయితే ఒకటి చేసినాడు. జస్ట్ 3 కిలోమీటర్ల కోసం 30 నిమిషాలు ఇట్లా 42 మినిట్స్ వేస్ట్ చేసినాడు గైస్. ఇప్పుడు స్ట్రైట్ గా ఈ రోడ్ లో మామూలు హైవేలో వచ్చేసిందంటే అయిపోయేది. 5 నిమిషాలు 5 నిమిషాలు కూడా 3 కిలోమీటర్స్ 5 మినిట్స్ కూడా పట్టదు మంచి రోడ్డు కాబట్టి. వీడేం చేశాడంటే ఊర్లు, పొలాలు, కట్టలు, గుట్టలు, మిట్టలన్నీ, వంకలు, అండర్ కన్స్ట్రక్షన్ వంకలన్నీ జరుగుతాయి. ఆడంతా తిప్పినాడు గైస్. అలా చూడండి 4 గంటలు తిప్పుతాడండి ఇంటికాడ. మారేడుపల్లి. పవన్ మామ, మనం వీళ్ళిద్దరి ఘర్షణ, దుర్గా అండ్ కిషోర్ అన్న ఘర్షణ అని మనం ఒక ఏంటిది డిబేట్ పెడదాం. ప్రేక్షకులే చెప్పాల్సింది. నేను కూడా ఆడియన్స్, నేను కూడా ఒక ప్రేక్షకుడినే. సో కిషోర్ అన్న తిట్టడం, దుర్గా గారిని తిట్టడం వల్ల మీ ఒపీనియన్ ఏంటి చెప్పమా? మీ తమ్ముడు అనేది సపోర్ట్ చేసి ఏదైనా చెప్పు. ఆయనకేందంటే చూపిరా, అప్పుడే చూపిమన్నాడు. రే దుర్గా, కార్తీక్ నాకు చూపిస్తావా? మనం తప్పు ఇది కాదు చేసింది. వాడు కరెక్ట్ ఎగ్జామ్ టైం దొరకకుండా చేస్తున్నాం చూడు. వాడు అదే చెప్తున్నాడు. నీకు ఎంత 10కి ఎగ్జామా? అందుకే కదా మమ్మల్ని చెప్తాను పెద్దగా నీకు టైం పాస్ కావాలని. రే ఏంద్రే రే పంపకు నాకు కాసేపు పడుతున్నావు, మధ్యాహ్నం లేచి ఈతకు పోదాం అనుకుంటే పోదాం. నువ్వేం ఎగ్జామ్ రైజ్ నేరుగా వచ్చేస్తావు. నిద్రపోయే పని లేదా మేమా? ఈ స్కూల్లోనే గైస్ కిషోర్ అని చదవలేదని చెప్పినా. ఏ చిత్తూరు పోయి రౌండ్ వేసుకున్నా ఏదో స్టీరింగ్ చేతిలో ఉందనేసి, ట్యాంక్ లో పెట్రోల్ ఉందనేసి నువ్వు ఎట్ట పడితే అట్ట చెప్తే ఎట్రా మాకు హార్ట్ అటాక్ వస్తుంది. కిషోర్ 3 కిలోమీటర్కి 40 నిమిషాలు తిప్పినావు నువ్వు. కిషోర్ అన్నది అసలే వీక్ హార్ట్ రా. 2 గంటలు అంతే. బెంగళూరు పెట్రోల్ కదా. ఓకే గైస్, వీడు ఏందో చిత్తూరు అంటున్నాడు. ఊరికి పోతాను నమ్మకం పోయింది. ఒకవేళ పోతే అక్కడ కలుద్దాం, ఊర్లో కలుద్దాం. ఎవరైనా డ్రైవ్ చేసుకొని పోయామంటే ఇంక అంతే వెళ్ళిపోతాము. వీడైతే తొడుకొని పోయేటట్టు కనిపించలేదు గైస్. ప్రస్తుతానికి కాణిపాకం మా రౌండ్ లో తిప్పుతా అన్నాడు. గుడి చుట్టూ ప్రదక్షిణ లాగా కాణిపాకం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు వీడు. నా జన్మ భూమి చాలా రోజులు అయిపోతుంది చూసిన భూమి. ఫైనలీ దుర్గా గారు అయితే మా ఊరు రోడ్లోకి అయితే తొడుకొని వచ్చినాడు గైస్ మమ్మల్ని. సో ఫైనల్లీ ఊర్లోకి అయితే వచ్చేసినాం గైస్. ఇది బహుశా 3వ 4వ చెప్తున్నా సేమ్ బ్లాగ్లో. ఏమి ఎడిట్ చేయను, అట్లే పెట్టేస్తాను. ఎందుకంటే దుర్గా గారికి ఇంత కిషోర్ అన్న దగ్గర అదంతా అట్లే పెట్టాలి కదా. సో అందుకే పెడుతున్నాను. లాక్ బాబాయ్ షెడ్ గైస్, మా ఊరి వంక గైస్, శకుంతలమ్మ లావు గైస్, నరేంద్ర అన్న గైస్. గైస్ మా ఊర్లో గుండం కూడా వేసినారు గైస్ ఆల్రెడీ. మీకు ఇంకా ఎక్సైటెడ్గా ఉన్నా గైస్ నేను మీకు అందరికీ చూపించేదానికి. ఓకే స్టే ట్యూన్ గైస్. ప్రస్తుతానికైతే పిఎం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నరేంద్ర మోడీ కాదు, పవన్ మామ. పిఎం అంటే పవన్ మామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం గైస్. మేము వచ్చినందుకు మీకు సంతోషంగా ఉందా లేదా చెప్పు. ఆనందంగా ఉంది. ఎట్లా టైం తీసుకొచ్చే మీ తమ్ముడు ఎక్కడ దుబ్బెట్టిండేది. గైస్ ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసినాం గైస్. కిషోర్ నా బ్యాగ్లను ఇచ్చేసి నేను మా ఇంటికి వెళ్ళిపోతా. One eternity later. సో గైస్
ఇంటికి వచ్చి డ్యూటీ అయితే ఎక్కేసిన. సో ఆవులకి కసులు ఎత్తుకొని వెళ్తున్నా గైస్. ఆవులు ఫుడ్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఆవులు ఫుడ్ అయితే తెచ్చేసిన. చూడండి ఎంత క్యూట్గా వెయిట్ చేస్తుంది ఆవు. లాట్ ఆఫ్ స్వెట్ గైస్. చాలా రోజులు అయింది కదా ఇంటి దగ్గర నుండి చాలకి కొంచెం గ్యాస్ వస్తుంది. జిమ్లోకి పోతాము, ఏదో వెయిట్లు లేపుతాము, స్వెట్ వస్తుంది, క్యాలరీస్ బర్న్ చేస్తాం. ఇదంతా వదిలేస్తే నాకు తెలిసి ఇదే రియల్ స్వెట్. వీళ్ళకి ఫుడ్ అయితే ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం గాయస్. నేను వీళ్ళిద్దరికి మధ్యలో వేసినాను గాయస్. ఈ చిన్నది చూడండి, దాని ఫుడ్ అది తీసేసుకునింది. షీస్ సెల్ఫిష్ గాయస్. దిస్ చిన్న వన్. చాలా రోజులు నేను పొలం దగ్గరికి అంతా వచ్చి. సో ఈరోజు అట్లా తిరిగేసి వెళ్దాం గాయస్. మీకు కూడా చూపిస్తాను. అంటే ఏం లేదు, ఏం పండించేది అట్లంతా ఏం చేయము. బట్ 2 ఆవులు ఉంటాయి అంతే. వాటికి ఫుడ్ అదంతా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు మమ్మీ, అప్పుడప్పుడు డాడీ. చాలా రోజుల తర్వాత కదా కొంచెం ఫుల్ గెస్ వస్తుంది, మాటల్లో కూడా గ్యాప్ వస్తుంది గైస్. కమింగ్ 3 monthsలో నాకు ఒక ప్లాన్ ఉంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఇక్కడ పొలం దగ్గర. ఏమంటే మొత్తం కలిపి ఒక నాకు తెలిసి, అంటే నేను అనుకోండేది, నాకు కరెక్ట్గా ఎంత మెజర్మెంట్స్ అని తెలీదు, పొలం మెజర్మెంట్స్ 1.5 acre అనుకుంటున్నా. 1.5 acreలో కోకోనట్ ట్రీస్ ప్లాన్ చేస్తున్నా. మిగతా అంతా ఖాళీగా వదిలేస్తాం. అంటే ఖాళీగా వదిలేస్తామంటే వేరే చిన్న చిన్న క్రాప్స్, ఐ మీన్ సీజనల్ క్రాప్స్ అట్లా ఉంటాయి కదా, సో అవి వేసుకుందాం అనేసి ప్లాన్ చేస్తున్నా. చూద్దాం. ఈ లాస్ట్ నుండి అక్కడ వరకు ఆ బోర్ కనిపిస్తుందా, ప్రస్తుతానికి బోర్లో మోటార్ కూడా లేదు. ఇక్కడేం కోకోనట్ ట్రీస్ అయితే పెట్టను, ఇక్కడ ఖాళీ వదిలేస్తాము. అంటే సీజనల్ క్రాప్స్ కోసం ఈ ప్లేస్ అంతా వదిలేస్తాను. సో ఇంకొక దగ్గర ఐ థింక్ అది 1.5 acre అనుకుంటా. ఇంకొక దగ్గర అది చూడాలి. అది అంటే దాంట్లో మొత్తం కోకోనట్ ట్రీస్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా, ఆ 1.5 acre కాడికి. సో అక్కడంతా క్లీన్ చేపించి, అక్కడ కొన్ని మ్యాంగో ట్రీస్ కూడా ఉంటాయి. ఒక 20 మేబీ ఒక 20 ఉండొచ్చు, 20 మ్యాంగో ట్రీస్ ఉండొచ్చు, పెద్దవి. సో మేము ఎవ్రీ ఇయర్ ఆ మ్యాంగో ట్రీస్లో నుండే మ్యాంగోస్ తీసుకుంటాము. ఇప్పుడు అక్కడికి పోయి కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఎక్కడ కోకోనట్ ట్రీస్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాను. ఐ థింక్ ఈ గుంత వల్లనే ఈ చెట్టు కంప్లీట్గా చచ్చిపోయింది గైస్. అంటే ఇంకుడు గుంతలు అంటారు కదా, సో దానికోసం చేసిండేది ఇది. సో దీనివల్లనే ఇది చచ్చిపోయింది అనుకుంటా. పాపం గైస్, రెస్ట్ ఇన్ పీస్. ఇక్కడ కూడా ఒక బోర్ ఉంది, యాక్చువల్లీ 2 ఉంది. ఇక్కడ ఒక బోరు అండ్ ఇక్కడ ఒక బోరు. ఆ బోర్స్లో కూడా ఇప్పుడు మోటార్ అయితే లేదు. 20 మ్యాంగో ట్రీస్ అని చెప్పినాను కదా, సో ఇవన్నీ 20 మ్యాంగో ట్రీస్ ఇవే. ఈ పెద్ద గ్రూప్ వచ్చి 4 ఉంటాయి. మిగతా ఇక్కడ ఒక 16 ట్రీస్ ఉంటాయి, మ్యాంగో ట్రీస్. అందులో ఇది ఒకటి చచ్చిపోయింది. ఈ మొత్తం ఐ థింక్ ఇది 1.5 acre కూడా ఉండదు అనుకుంటా. సో ఇక్కడ ఎంత ల్యాండ్ అయితే ఉందో అంత ల్యాండ్లోనే నేను కోకోనట్ ట్రీస్ పెడదామనేసి ప్లాన్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మంత్ ఎండ్ లోపల బోర్లో మోటార్ కూడా పెట్టేసేయాలి. మోటార్ పెట్టేసి, వాటర్ ఉంటేనే కదా మనం ఏమన్నా చేయగలుగుతాం. సో బోర్లో మోటార్ పెట్టేసి ఇక్కడ మొత్తం క్లీన్ చేపించి, ఈ గుంతలు ఇవన్నీ క్లోజ్ చేయించాలనుకుంటున్నా. ఇదంతా క్లోజ్ చేపిస్తేనే మనం ట్రీస్ పెట్టేదానికి అవుతుంది. ఇదంతా క్లోజ్ చేపించి, ఐ మీన్ క్లీన్ చేపించి కోకోనట్ ట్రీస్ పెడదామని ప్లాన్ చేస్తున్నా. ఇంకా ఈరోజు ప్లాన్స్ వచ్చేసి ఈ కోకోనట్ ట్రీస్ పెట్టేదంతా నేను ఒక డాక్యుమెంట్ లాగా చేస్తాను. ఐ మీన్ కొన్ని వీడియోస్ అయితే చేస్తాను, రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అనమాట. ఐ మీన్ మోటార్ పెట్టడం, క్లీనింగ్ చేయించడం, అవన్నీ ప్లాంటింగ్ అంతా మొత్తం కొన్ని వీడియోస్, కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తాను. ఈరోజు ప్లాన్స్ వచ్చేసి ఇంకా కొంపకు పోయి భుజించి ఆ తర్వాత స్విమ్మింగ్కి వెళ్ళిపోవడమే గాయస్. అండ్ చాలా రోజుల తర్వాత బాయిలో దూకిపోతున్నా. అంటే ఆల్మోస్ట్ 2 years అయిపోయింది అనుకుంటున్నా. 2 years 1.5 year అయిపోయింది బాయిలో దూకి. మనమైతే ఈతకు వచ్చినాం గాయస్. లుక్ హూ ఇస్ హియర్ గాయస్, డీప్ మామా. ద లవ్లీ డీప్ మామా. ఎవరికి లవ్లీ? నీకే, అందరికీ, నువ్వు అందరికీ లవ్లీ. సో మనం ఈత కొట్టబోయే బాయ్ అయితే ఇదే గాయస్. We are getting ready to swim guys, swim. దినేష్ దయ్యాసుడంట. దినేష్
డ్రై అయిపోయి. నేను స్విమ్ చేసేంతసేపు ప్రదీప్ అన్న సారీ డీప్ మామ బ్లాగ్ తీశాడు గైస్. బా సిక్స్ ప్యాక్ ఒకసారి అందరూ దర్శించుకోండి. అమ్మాయిలను మనసుతో వచ్చే బాడీ ఇదే అండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఎలాంటి బాడీ జిమ్లో పోయి అడగండి స్పెసిఫిక్గా కిషోర్ లాంటి బాడీ కావాలని. బైసెస్ చూపి అన్న కాదు, బైసెస్ చూపి. ఇప్పుడు ఎవరెవరు దొక్కుతారా అని చెప్పి చాలా ఉత్తగా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎవరు దొక్కుతారో తెలియట్లేదు. అందరూ అయితే ఇప్పేసి ఉన్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు కొంచెం భయంగానే ఉంది. ఒకసారి దూకేస్తే మళ్ళీ భయం ఉండదు. సో వీళ్ళు ఆ పిల్లర్ పిఎం, ఇంకో పిల్లర్ కేఎన్. అక్కడైతే మోటివేషన్ వచ్చేసింది దూకమని చెప్పి. కిషోర్ అన్న యుద్ధానికి సై అంటున్నాడు. దూకేసా డికే శివకుమార్ నేను దూకేస్తా అంటున్నాడు. పవన్ మామ వెళ్ళాడు, దూకేశాడు. డై దినేష్ అజిత్ ఇది బాడీ బిల్డర్ వచ్చాడు. కిషోరి వచ్చింది. అదేంది మెట్లు తెస్తున్నాడు. కిషోర్ అన్న గాజులు వేసుకోమంటున్న ధరని. మరి కిషోర్ అన్న దీనికి ఎలా స్పందిస్తాడు మీరే చెప్పండి గాయస్. మల్లెపూలు కొడదా మన ఒకరి పైకి ఎక్కుతున్నారు గాయస్. అది చూడండి బాడీ బిల్డర్ వచ్చాడు. ఇక్కడ దినేష్ డైవ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. నేను చాలా రోజుల తర్వాత దూకినాను. ఇట్లా పెట్టేస్తున్నాను చేతిలో. ఇక్కడంతా వాసిపోయినాయి. ఇక్కడైతే ఫుల్ ప్రజలు. భలే పైకి లేపినాడు బా. ఇప్పుడు మన దొరకడు వచ్చినాడు. ఇంతలో మన బిగ్గెస్ట్ ప్లేయర్, మన బంగారం ప్రియుడు. దూకురా పోయా. తోడు దొంగలంతా ఆడిపోయినా. సో గాయ్స్ సక్సెస్ఫుల్లీ మనం స్విమ్మింగ్ అయితే పూర్తి చేసుకొని బతికి బయటపడ్డాం. డీప్ మామ మోసం చేశాడు. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. డీప్ మామ మోసం చేశాడు గాయస్. దూకమంటే బాయిలో దూకితే లోపల మునిగిపోతాను భయం వేసి. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ గాయస్. కాకపోతే 2-3 టైమ్సే దూకినా. ఇంకా వర్క్ ఉందనేసి వెళ్ళిపోతున్నాం నేను డీప్ మామ. ఇంకేం లేదు గైస్, అందరూ రెస్ట్ తీసుకోండి. తినేసే టైంకి ఎండాకాలంలో ఏదైనా బయట తిరగద్దండి. ప్రికాషన్స్ తర్వాత వెళ్ళండి ఎక్కడికైనా బయట వెళ్ళేట్టుగా ఉంటే. వాటర్ 1 అవర్కి ఒకసారి తాగుతా ఉన్నాండి. డైలీ ఒక 10 లీటర్లన్నా తాగేయండి. అది ఓకే గైస్, అవన్నీ పాటించండి డీప్ మామ చెప్పినట్లు. గైస్ ఇందాకైతే ఫుల్ వర్షం పడింది. సో అన్ని పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి గైస్. సో మన క్యూటీస్ని ఇంటికి తీసుకొని పోదాం అనేసి నేను డాడీ వచ్చినాం.
మసాలా కూరలు పెట్టి మ్యాంగిల్ కదా. గాయస్ ఇప్పుడు ఒక చిన్న అడ్వెంచర్ అయితే జరిగింది గాయస్. ఏమైందా మ్యాటర్? ఇప్పుడు ఒక చిన్న అడ్వెంచర్ జరిగిందా? కారు రాయి ఎక్కింది, రాయి కారులో ఎక్కేసింది. నేను దాన్ని ఎక్కిస్తాను. అది కింద కింద డీప్ మామ్ పడే కష్టాలు చూడండి గాయస్. నా బ్యాక్ చూపి. ఆల్రెడీ నేను ఒక రౌండ్ వేసాను గాయస్. ఇప్పుడు డీప్ మామ్ వేస్తున్నాడు. లేకపోతే అట్టే వదిలే కట్ట ముందర చూడు రెండు. మళ్ళీ ఎందుకు గుడిపేసినావునా? అది కిందికి పోతుందనే పైన నుంచి ఒకటి లాగడం. One eternity later. ఒరే బ్రేక్ అట్లా నొక్కద్రా ప్లీజ్ రా, దండం పెడతా. ఏమో ధర్నీ గారు డ్రైవింగ్ ఎట్లుంది మో? ఒరే నువ్వు బ్రేక్ లేదు, నువ్వు బ్రేక్ చెప్పినా కదా బ్రేకులు డ్రైవింగ్ నేర్చుకొని వచ్చినాను. నిజమా అవి లోకల్ చెప్పలేదు మా వీడియో కూడా తీసినాలే, ప్రూఫ్ చూపిస్తా. వచ్చినాక నిన్ను ఎక్కించుకొని ఒక రౌండ్ పోయిద్దాం ఉండు. నిన్ను ఎక్కించేస్తాడంట బాబాయ్. మాకు భయం భయంగా వెనకాల కూర్చోనా. హాయ్ గైస్, ఈరోజు మనం బాబాయ్కి కూడా హెల్ప్ చేయబోతున్నాం. అంటే పనిలో సార్ మీకేంటి సార్? 4 ఎగ్ దోశలు. చాలు 1000 అయింది. బాబాయ్ ఎగ్ దోశ అంటే బాబాయ్ మళ్ళీ చెప్పు నా ఎట్లుందా రివ్యూ చెప్పనా? ఎగ్ దోశ లాగానే ఉంది ఇక్కడ. ఎగ్ దోశ, బాబాయ్ ఎగ్ దోశ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది గైస్. మీరు కూడా కాణిపాకం చుట్టుపక్కల ఉంటే ఇది ట్రై చేయండి గైస్, చాలా బాగుంటుంది. దాన్ని ఎడిట్ చేస్తాం ఎక్స్ప్రెషన్. అబ్బా వాడు జంపర్ మే బంపర్. జంపర్ మే బంపర్ సూపర్ ఉందండి. కసునికేస్తే నెలైనా కిషోర్ అన్న, ధర్నీ గాడు గేర్లు వేస్తాడు, యాక్సిలరేటర్ చేస్తాడు, నేను స్టీరింగ్ తిప్పుతా. అంతే మేము. ఇంత సెన్సిటివ్ అయితే అట్లా కంట్రోల్ ఉందిరా స్టీరింగ్ మీద, ఫాలో చేయొచ్చు. నేనా? నాకా నీకు